ఫోన్ ట్యాపింగ్ కేసు మలుపులు తిరుగుతోంది. ఈ కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకుంటూ ఉన్నాయి. తాజాగా ఈ కేసులో ప్రభాకర్ రావు ప్రధాన నిందితుడిగా చేర్చారు పోలీసులు. ఏఎస్పీలు భుజంగరావు, తిరుపతన్నలకు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. అటు చెడిపోయిన ట్యాపింగ్ డివైసెస్ను రిట్రీవ్ చేసేందుకు పోలీసులు ప్రయత్నిస్తూ ఉన్నారు. తెలంగాణలో సంచలనంగా మారిన ఫోన్ ట్యాపింగ్ కేసులో తీగ లాగే కొద్దీ డొంక మొత్తం కదులుతోంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్ రావు కీలక సూత్రధారిగా పోలీసులు తేల్చారు. ఏ1గా ప్రభాకర్ రావు, ఏ2గా ప్రణీత్ రావు, ఏ3గా రాధాకిషన్, ఏ4గా భుజంగరావు, ఏ5గా తిరుపతన్న, ఏ6గా ప్రైవేటు వ్యక్తిని చేర్చారు. ప్రభాకర్ రావు ఆదేశాల మేరకు ట్యాపింగ్ డివైస్లను ప్రణీత్ రావు ధ్వంసం చేసినట్లు పోలీసులు అంచనాకొచ్చారు. ప్రణీత్ రావు ధ్వంసం చేసిన హార్డ్ డిస్కులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. చెడిపోయిన ట్యాపింగ్ డివైస్ను రిట్రీవ్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. హార్డ్ డిస్కుల నుంచి సమాచారాన్ని రిట్రీవ్ చేస్తున్నారు పోలీసులు. ఈ కేసులో ఎస్ఐబి మాజీ డీఎస్పీ ప్రణీత్ రావుతో పాటు అదనపు ఎస్పీలు భుజంగరావు, తిరుపతన్నలకు నాంపల్లి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో వీరిద్దరిని చెంచలగూడ జైలుకు తరలించారు పోలీసులు. మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా పలువురు పోలీసు అధికారుల ఇళ్లలో సోదాలు నిర్వహించారు పోలీసులు. ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు, అదనపు ఎస్పీలు భుజంగరావు, తిరుపతన్న, మాజీ డీసీపీ రాధాకృష్ణరావు ఇళ్లతో పాటు 10 చోట్ల తనిఖీలు నిర్వహించారు. తనిఖీల అనంతరం అడిషనల్ ఎస్పీలు భుజంగరావు, తిరుపతన్నలను అరెస్ట్ చేశారు. మరోవైపు ప్రణీత్, భుజంగరావు, తిరుపతన్న రిమాండ్ రిపోర్ట్లో పోలీసులు కీలక విషయాలు పేర్కొన్నారు. ప్రభాకర్ రావు చెబితేనే ఫోన్ ట్యాపింగ్ చేశామని ప్రణీత్ రావు, భుజంగరావు, తిరుపతన్న ఒప్పుకున్నారు. 7 రోజుల విచారణలో ప్రణీత్ రావు కీలక విషయాలు బయటపెట్టినట్లు రిమాండ్ రిపోర్ట్లో పేర్కొన్నారు. భుజంగరావు, తిరుపతన్న ఇచ్చిన నెంబర్లను ట్యాప్ చేశారని ప్రణీత్ రావు ఒప్పుకున్నారు. ఎన్నికల సమయంలో వందలాది రాజకీయ నేతల ఫోన్లను ట్యాప్ చేశారని పోలీసులకు చెప్పారు. పలువురు రాజకీయ నేతలు, వారి కుటుంబ సభ్యుల ఫోన్లను ట్యాప్ చేసినట్లు అంగీకరించారు. రాజకీయ నేతల కదలికలు, నిధుల సమీకరణపై దృష్టి పెట్టానని, బీఆర్ఎస్ కీలక నేత ఇచ్చిన నెంబర్లను ట్యాప్ చేశానని భుజంగరావు కూడా విచారణలో ఒప్పుకున్నట్లు పోలీసులు రిమాండ్ రిపోర్ట్లో పేర్కొన్నారు. ప్రణీత్ ఇచ్చిన సమాచారాన్ని బీఆర్ఎస్ కీలక నేతకు చేరవేశానన్నారు. అటు ఈ వ్యవహారంలో ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు, గతంలో హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ డీసీపీ రాధాకృష్ణరావు, ఓ మీడియా సంస్థ నిర్వాహకుడు శ్రవణ్ రావు పాత్ర ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. అయితే ఈ ముగ్గురు ఇప్పటికే దేశం విడిచి వెళ్లినట్లు తెలియడంతో లుకౌట్ నోటీసులు జారీ చేశారు. వీరితో పాటు ఎస్ఐబిలో పనిచేసిన 9 మంది అధికారులను కూడా విచారణకు రావాలని నోటీసులు జారీ చేశారు.